అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అసకపల్లిలో గత వారం రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న కంచర్ల సినిమా షూటింగ్ యూనిట్ బృందం సోమవారం షూటింగ్ పార్టీలోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుని గ్రామస్తుల అభిమానం పొందింది. ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు, హీరో ఉపేంద్ర, డైరెక్టర్ యాదకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్లు త్రినాథరావు, సూర్యనారాయణ, అసోసియేట్ డైరెక్టర్స్ పుష్యమి, రమణ, ప్రొడక్షన్ మేనేజర్ సూర్యప్రకాష్లు గ్రామ సర్పంచ్ కరి నరసింగరావుల సమక్షంలో నూతన సంవత్సరం కేకును కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల చిత్తర్రావు మీడియాతో మాట్లాడుతూ ప్రొడక్షన్ నెంబర్ 1తో ప్రారంభించి SSLV బ్యానర్పై నిర్మిస్తున్న తమ 11 చిత్రాల విశేషాలను వివరించారు. హీరో కంచర్ల ఉపేంద్ర తన కుమారుడని పరిచయం చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా కంచర్ల రామదాసు కథను తీసుకుని ఈ సినిమాకు ముంబైకి చెందిన అశ్విని జైస్వాల్, పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం యాదకుమార్ నిర్వహిస్తుండగా ఆఖరి షెడ్యూల్ సబ్బవరం మండలం అసకపల్లిలో జరుగుతున్న షూటింగ్తో చిత్రం పూర్తవుతుందని తెలిపారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరికి ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడిందని నిర్మాత తెలిపారు. తమ బ్యానర్పై నిర్మిస్తున్న 2 చిత్రాలను తమిళం, మలయాళంలో కూడా డబ్బింగ్ హక్కులు పొంది రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆఖరి షెడ్యూల్తో భాగంగా హీరో ఉపేంద్ర, షరీఫ్ అనే వీధి రౌడీల బృందంతో క్లైమాక్స్ ఫైట్ను చిత్రీకరించారు. తమ SSLV బ్యానర్లో విడుదలవుతున్న సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ అసకపల్లిలో జరుగుతున్న అవుట్డోర్ షూటింగ్ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. జూమ్ వేసుకో, దగ్గర రావాలంటే నువ్వెందుకు వెళ్తావు? చేద్దాం, ఫినిష్ చేసేద్దాం సార్, వీళ్ళందరినీ అవుట్ చేసేద్దాం. ఒక ఫోన్ కట్టుకుంటా. నెక్స్ట్ ఏంటి ఆ లీడ్ ఇచ్చేసాకి నెక్స్ట్ ఓకే ఆ పొజిషన్ చెప్పింది ఎంత బాగుంది. హీరోకి టచ్అప్ చేసింది అలా ఎందుకంటే చాలా మంది డబ్బులు అందరికీ పిలుస్తారు, కానీ హీరోలుగా నేర్చుకునే అవకాశం కొంతమందికి వస్తుంది. అది ఆ భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఈ కంచర్ల చిత్రం మొదటి ప్రొడక్షన్లో నేను దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క చిత్రాన్ని మొట్టమొదటిగా రిలీజ్ చేయాలని ఎంతో దృఢ సంకల్పంతో మేము చాలా భారీగా ప్లాన్ చేశాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మా యూనిట్కి చిన్న ఇబ్బంది కలగడం వల్ల ఆ సినిమాని మేము మొదటి సినిమాగా రిలీజ్ చేయలేకపోయినా ఈ యొక్క సినిమా యొక్క టోటల్ ఆ పేరు నేమ్ ఏదైతే ఉందో అది మా ఇంటి పేరు. అలాగే మన మీడియా లేనిదే ఈరోజు మనిషి జీవనం లేదని నేను చెప్తాను. ఎందుకంటే నేను మీడియా చెప్పిన వ్యక్తిని కాబట్టి. ఎందుకంటే ఎక్కడ మంచి చెడు ఏది జరిగినా మీడియా అనేది లేకపోతే ఆ మంచి తెలియదు, ఆ చెడు తెలియదు. మరి అలాంటి సోదరులు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎండనక వాడనక రాత్రంగా పగలనక కష్టపడుతూ వాళ్ళు ఎంతో. అలాగే ఈ యొక్క సినిమా ప్రతి ఒక్కరిని ఆలోచించాలనే ఉద్దేశంతో బడ్జెట్ గురించకుండా ఒక భారీ బడ్జెట్తో ఈ సినిమాని మేము చేయడం జరుగుతుంది. మరి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈ యొక్క చిత్రం ఈరోజు జనవరి 1 మరి ఈరోజు కూడా షూటింగ్ ఆపకుండా తీయడం అంటే అది నిజంగా ఈ చిత్ర యూనిట్కి అసకపల్లి గ్రామ ప్రజలందరికీ నేను పేరు పేరున నా హృదయ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పండుగ వచ్చినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు. మరి మా యొక్క చిత్ర యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కర్తవ్యం ఉంటుంది. దానిని వాళ్ళు ఈ నూతన సంవత్సరంతో పూర్తి చేయడం అంటే అది ఆశమాసం కాదు. మరి అలాంటి ఈ సినిమా డైరెక్టర్ గారు
మరి ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి నేను ఈ రంగంలో జరుగుతున్న ప్రజల మధ్య పండుగలను జరుపుకోవడం సహజం అయిపోయింది నాకు. అలాగే ఈరోజు సినిమా అనేది మాకు సంవత్సరాలుగా పండుగ మారింది. ఆ పండుగకి ఈరోజు నూతన సంవత్సరానికి జనవరి 1 ఈరోజు ఎలా జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదైతే బృందంతో మనం తీసుకుంటే కష్టపడుతున్నాం వాళ్ళతో పండుగలు కూడా షేర్ చేసుకుంటే మన వాళ్ళ ఫ్యామిలీ మిత్రులకి అలాగే సినిమా బృందానికి అలాగే తెలంగాణ బాబు లౌడ్ ప్రజలందరికీ